Snowflake handles huge volumes of data. That is huge volumes, nothing but from terabytes to petabytes. Terabytes to petabytes. Very huge volumes of data it can handle very easily. What are the things we discussed yesterday apart from this? Heavy data, storage. Okay. What are the features of Snowflake? What are the features of Snowflake? Heavy data. Okay, heavy data. Cost cutting. Cost cutting. Okay, cost cutting. After that, high scalability. Scalability means we can increase the size of the warehouse according to the load. Increase or decrease. Okay. After that, zero copy cloning. Zero copy cloning and time traveling. Time travel. We can travel along the time. Time travel. After that, and one more. Data sharing. Data sharing and data processing. SQL support. Open database connectivity. Java database connectivity. Next. Features దీంట్లో వచ్చే features లో వచ్చేది tables and migration. These are the features of Snowflake. Competitors of Snowflake. Competitors of Snowflake. From AWS. Redshift. From Azure. Azure Synapse. Google BigQuery. These are the competitors for the Snowflake. What is the main purpose of Snowflake? Snowflake is used for data migrations. Data migration purpose. What is data migration? Tables, beams, and functions and procedures. Moving the data from one source to Snowflake. One source, the source may be anything. What is the source of data? The data may be present in Oracle, MS SQL, or maybe MySQL, or Netezza, or in Redshift, DB2, or HANA. ఎక్కడైనా సరే డేటా సోర్స్ దగ్గర నుంచి స్నోఫ్లేక్కి వచ్చిందంటే దాన్ని మైగ్రేషన్ అంటాం, డేటా మైగ్రేషన్ అంటాం. ఎందుకు మైగ్రేట్ చేస్తారు, ఏంటి పర్పస్, అది వాళ్ళ క్లాస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డేటా మైగ్రేషన్? ఏం డేటా మైగ్రేట్ చేస్తాం ఆల్రెడీ కొన్ని తెలుసు మనకి. ఎందుకు మైగ్రేట్ చేస్తారు, దాని పర్పస్ ఏంటి, ఇంకేమైనా పాయింట్స్ లెఫ్ట్ అయ్యాయా నిన్నవి అన్నీ వచ్చినట్టేనా? స్నోఫ్లేక్ ఏమంటాం? వాట్ ఈస్ స్నోఫ్లేక్? Snowflake is a cloud data warehouse. Snowflake is a SaaS service. SaaS model. What is SaaS? Snowflake is a SaaS model. What is SaaS model? Software as a service. Software as a service. Any doubt? Software as a service. Software as a service అంటే ఏంటి? Without installing any software or hardware, the infrastructure managed by the service providers. You should pay how much we are using. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే మనం ఏమి ఇన్స్టాల్ చేయం, సాఫ్ట్వేర్ని కానీ హార్డ్వేర్ని కానీ మన సిస్టంలో ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర అకౌంట్ క్రియేట్ చేసుకుని వాడుకుంటాం. వాడుకొని ఆ సర్వీస్ ప్రొవైడర్కి అమౌంట్ ఇచ్చేస్తాం. ఓకే, ఏది అరకిల్ అవన్నీ ఇన్స్టాల్ చేయాలి, మన ప్రెమిసెస్లో ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ సాస్ కాబట్టి జస్ట్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఓకేనా? అన్ని కాంపిటీషన్ పవర్కి వేరే హౌస్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ప్రతిదానికి కాస్ట్ ఉంటుంది. స్టోరేజ్ కాస్ట్, కాంపిటీషన్ కాస్ట్. క్లియరా? స్నోఫ్లేక్ ఈజ్ OLAP ఆర్ OLTP?
OLAP system. ఓకేనా? OLTP మీన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్, డే టు డే బిజినెస్ డైలీ యాక్టివిటీస్ కి డేటాబేసెస్ కి ఇది వాడతాం OLTP. OLAP మీన్స్ అనలిటికల్ డేటా మీన్స్ హిస్టారికల్ డేటా. హిస్టారికల్ డేటా ఆఫ్ ద కంపెనీ ఎందుకు అవసరం మనకి? ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ డేటా ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నువ్వు 5 years స్టేట్మెంట్ తీసుకుంటావు. ఎందుకు తీసుకుంటావు? బ్యాంక్ స్టేట్మెంట్. నాకు 5 years నుంచి ఖర్చు ఎంత అవుతుంది స్పెండ్ చేస్తావు, ఒక అనాలిసిస్. నీకు లోన్ ఇవ్వాలంటే 4 years 3 years 6 months స్టేట్మెంట్స్ పెడతావు. ఎందుకు? నీది ఎలా ఉంది లాస్ట్ 6 months నీ రిపోర్ట్ ఎలా ఉంది, దాన్ని బట్టి నీకు లోన్ ఇవ్వచ్చా లేదా డిసైడ్ చేస్తారు. అంటే ఫ్యూచర్ డిసిజన్ తీసుకోవడానికి బేస్డ్ ఆన్ ద పాస్ట్ అనాలిసిస్. అందుకు హిస్టారికల్ డేటా వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసిజన్ మేకింగ్ కానీ, ఓకే, అనాలిసిస్ కోసం, ఓకేనా, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ కోసం, అన్నిటి కోసం మనకి హిస్టారికల్ డేటా అనేది అవసరం. దట్ ఈస్ ద రీజన్ వై నౌడేస్ స్నోఫ్లేక్ ప్లేస్ క్రూషియల్ రోల్. చెప్పండి. ఇప్పుడు ఒరాకిల్, రెడ్ షిఫ్ట్ వీటిలో ఉన్న డేటా తీసుకొచ్చి మనము ఆపరేషన్ చేస్తాం. ఓకే అదే ఇప్పుడు చెప్తా. ఇప్పుడు అదే టాపిక్. అరకిల్లో కానీ ఎక్కడైనా ఉండొచ్చు డేటా. ఫ్లాట్ ఫైల్స్ లో ఉండొచ్చు, లేకపోతే వచ్చేసి వాటిలో ఉంటుంది. అరకిల్లోను డైలీ డే టు డే బిజినెస్ అంతా ఏదో ఒక దాంట్లో అరకిల్లోను MS SQL డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ సినారియోస్ ఆఫ్ ద కంపెనీ. ఒక కంపెనీ అరకిల్ వాడుతుంటది, ఒకే కంపెనీ ఉంది, US లో ఏమో అరకిల్ వాడుతుంది, ఇక్కడేమో చిన్న ఎక్సెల్ ఫైల్లో మెయింటైన్ చేస్తుంది, చిన్న బిజినెస్ ఉందని. ఇంకో చోట MySQL వాడుతుంది అకార్డింగ్ టు ద బిజినెస్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఒక్కదానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒకదానికి అన్నిటికీ SAPకి మూవ్ అవ్వలేరు. బేస్డ్ ఆన్ ద బిజినెస్ జస్ట్ స్టార్ట్ చేశారు, కొద్ది తక్కువ వాడుతుంది, అప్పుడు డేటాను మాత్రం అనలైజ్ చేయాలి. అదే ఇప్పుడు టాపిక్ అదే. Terabytes to petabytes of volumes of data handles easily. Snowflake is a analytical solution. Analytical solution అంటే అనలిటికల్ డేటా అంటే ఏంటి? కరెంట్ డేటా ప్లస్ హిస్టారికల్ డేటా రెండు ఉంటుంది దాంట్లో. ఓకేనా? కరెంట్ డేటా ప్లస్ హిస్టారికల్ డేటా రెండు ఉంటేనే అనాలిసిస్ చేయడానికి అయిపోయింది. అంతే కదా. ఇవాళ వచ్చింది 10 రూపాయలు, అది లాభమా నష్టమా అంటే నిన్నటితో చూస్తే అర్థమైంది కదా. ఓకే. SaaS మోడల్ అంటే తెలుసు, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. పే యాజ్ యూ గో. మీరు ఎంత వాడతారో అంత పే చేస్తారు. సపోజ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ Snowflake warehouse for 1 hour, you should pay for 1 hour. If you use 1 TB of storage, you should pay for only 1 TB. Snowflake is mainly for data migration project. What is data migration? We are moving our data from one data source to Snowflake. ఏ డేటా సోర్స్ నుంచి అయినా Snowflake మూవ్ చేస్తే దాన్ని డేటా మైగ్రేషన్ అంటారు. ఎందుకు కంపెనీస్ Snowflake మూవ్ చేస్తున్నాయి డేటాని? వై? వై? సపోజ్ మీ ఫోన్ ఎగ్జాంపుల్ చెప్పా కన్నా, మీ ఫోన్ 128 GB కెపాసిటీ. యువర్ ఫోన్ ఈజ్ 128 GB కెపాసిటీ. మీరు ఫొటోస్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి 120 GB ఫిల్ అయింది. ఫిల్ అయితే అప్పుడు ఏమవుతుంది, మీకు పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. డిగ్రేడ్ అంటే స్లో అవుతుంది. పర్ఫార్మెన్స్ స్లో అయినప్పుడు మీరు ఏం చేస్తారు, అప్పుడు మీ డేటా అంతటిని జనరల్గా క్లౌడ్కి మూవ్ చేసుకుంటారు. అవునా కదా? iCloud కానీ ఆండ్రాయిడ్లో గూగుల్ క్లౌడ్ ఏదో దానికి మూవ్ చేసుకుంటారు. మూవ్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. డేటా OLAP డేటాబేస్లో స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, OLTPలో ఉండదు. OLAP దాన్ని డేటా వేర్ హౌస్ అంటారు. వేర్ హౌస్ అంటే లార్జ్ అమౌంట్, హిస్టారికల్ డేటా కదా లార్జ్ అమౌంట్. అందుకు OLTPలో ఉన్న డేటా మొత్తాన్ని Snowflake తెచ్చుకుంటారు. Snowflake ఒకటేనా, వేరే సొల్యూషన్స్ లేవా? ఉన్నాయి. రెడ్ షిఫ్ట్ తెచ్చుకోవచ్చు, లేకపోతే Azure Synapse తెచ్చుకోవచ్చు, చాలా చోట్ల తెచ్చుకోవచ్చు. కానీ Snowflake ఎందుకు వస్తున్నా అంటే Snowflake హ్యావింగ్ ఇట్స్ ఓన్ యూనిక్ ఫీచర్స్. ఆల్రెడీ డిస్కస్ చేసి యూనిక్ ఫీచర్స్ ఏంటి? టైం ట్రావెల్, జీరో కాపీ క్లోనింగ్, ఓకే, డేటా షేరింగ్, ఓకే, ఇవన్నీ బాగున్నాయి. డేటా ప్రాసెసింగ్ లో మెయిన్ డేటా ప్రాసెసింగ్ లో వాడతాం మనం మెయిన్ Snowflake ని. ఎక్కడ? డేటా ప్రాసెసింగ్, డేటా అనాలిసిస్. ఓకేనా? Because of huge volumes of data and because of performance, for cost cutting, scalability, and for the security reasons and for the scalability, companies wants to move their data into Snowflake అని చెప్పచ్చు. ఓకేనా? డేటా సోర్సెస్ ఏమేమి ఉండొచ్చు? ఏ డేటా సోర్స్ అయినా టెన్షన్ లేదు మనకి. డేటా సోర్స్ ఏమేమి ఉండొచ్చు? Oracle DB, వెరీ గుడ్, MySQL, SQL సర్వర్, ఇంకా టెరాడేటా, రెడ్ షిఫ్ట్ కూడా, టెరాడేటా, PostgreSQL, నెటిజా, ఇంకా SAP HANA,
MongoDB, Redshift, ఓకేనా. MongoDB ఎక్కడి నుంచైనా సరే, MongoDB, Redshift, లేకుంటే జస్ట్ లోకల్ ఫైల్ సిస్టంలో ఉన్నా సరే, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి, ఇది సోర్స్ ఈ డేటాబేస్లో ఉండొచ్చు, లేకుంటే నీ ల్యాప్టాప్లో ఎక్సెల్లో అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. అది మనకు డేటా సోర్స్ ఏదైనా ఉండొచ్చు. వీటిలో ఏ డేటా సోర్స్ అయినా ఉండొచ్చు. ఇక్కడ డేటా ఉంది, అక్కడ నుంచి మనం స్నోఫ్లేక్ తెచ్చుకోవాలి. మనకి ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉందా? నో నీడ్. జస్ట్ అక్కడ డేటా ఉంది అని తెలిస్తే సోర్స్ కనెక్షన్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఓకేనా. డేటా సోర్స్ ఏదైనా ఉండొచ్చు. మనం జనరల్గా మనం ఇంటర్వ్యూ పర్ఫామ్ చేసేటప్పుడు నీ డేటా సోర్స్ ఏంటంటే అరకిల్ అని చెప్పుకోండి, ఓకే. రీజన్ ఏమి ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఎందుకు స్నోఫ్లేక్ మూవ్ అవుతారు? పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, పర్ఫార్మెన్స్, కాస్ట్ కటింగ్, సెక్యూరిటీ, హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా, స్కేలబిలిటీ, వెరీ గుడ్ మదర్, స్కేలబిలిటీ. ఇంకా స్కేలబిలిటీ అంటే ఏబుల్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద వేరియబుల్స్, ఈజ్ ఆఫ్ మెయింటెనెన్స్, మెయింటైన్ చేయడం చాలా ఈజీ, ఓకేనా. హ్యూజ్ వాల్యూమ్స్, హెవీ డేటా అన్న హ్యూజ్ వాల్యూమ్స్ అన్నాం కదా, ఓకే. ఇక్కడ దాకా క్లియరా? ఇదంతా నిన్నే డిస్కస్ చేసాం మనం. డేటా మైగ్రేషన్, స్నోఫ్లేక్ లో మెయిన్లీ మనం ఏం చేస్తాం? డేటా మైగ్రేషన్ చేస్తాం. డేటా మైగ్రేషన్ అంటే మూవింగ్ ద డేటా, అంతే కదా, మైగ్రేటింగ్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు స్నోఫ్లేక్. ఆ ప్లేస్ ఏదైనా అవ్వచ్చు, అరకిల్ అవ్వచ్చు, నెటిజీ అవ్వచ్చు, రెడ్షిఫ్ట్ అవ్వచ్చు, అజ్యూర్ అవ్వచ్చు, సినాప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏ టైప్ ఆఫ్ డేటాను మైగ్రేట్ చేస్తాం? మూవింగ్ ద డేటా అన్నాం. డేటా మైగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ మూవింగ్ ద డేటా అన్నాం. ఏ టైప్ ఆఫ్ డేటా, విచ్ టైప్ ఆఫ్ డేటా, వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ మైగ్రేటింగ్? చెప్పే ఆల్రెడీ విన్నా. What type of data we are migrating? We are migrating tables, views, logic and procedures function lo untaru kada, logic gu migrate chestam, procedures and functions, okay na. రియల్ టైమ్ లో ఎట్లా చేస్తాం? డైరెక్ట్ ఒకటే రోజు చేసేస్తాం అన్ని? ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ n, ఎన్ని ఫేజ్ లో ఉంటాయి. స్క్రమ్ కాల్ లో కాల్ ఏంటి అది కూడా చెప్పుకున్నాం, ఓకేనా. ఫేజ్ 1 లో ఏం జరుగుతుంది? టేబుల్స్ మైగ్రేట్ చేస్తాం, ఓకేనా. మినిమం ఎన్ని టేబుల్స్ ఉన్నాయి నువ్వు హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్ లో అంటే ఏమని చెప్తారు? 500 to 1000 టేబుల్స్ ఉన్నాయని చెప్తారు, ఓకేనా. ఫేజ్ 2 లో వ్యూస్ నియర్లీ 300+ వ్యూస్, ఓకే. ఫేజ్ 3 లో 200+ ఫంక్షన్స్ అండ్ స్టోర్ ప్రొసీజర్స్ మైగ్రేట్ చేశాను. ఇవి ఇంటర్వ్యూలో ఆన్సర్ చెప్పుకోవడానికి, ఓకేనా. ప్లస్ ఎన్నైనా చేయొచ్చు. ఇంటర్వ్యూలో రీసెంట్ వర్క్ చేసిన దాంట్లో ఎన్ని చేసామంటే ఈ విధంగా జనరిక్ ఆన్సర్ చెప్పేయచ్చు, ఓకేనా. మీరు ఆల్రెడీ ఫేక్ పెట్టుకున్నట్టయితే. హౌ లాంగ్ యువర్ ప్రాజెక్ట్, డ్యూరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే 1 to 3 years ఉండొచ్చు, ఓకేనా. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ 1 to 3 years అని కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. మైగ్రేషన్ అంటేనే ఒక రోజులో టేబుల్స్ ట్రాన్స్ఫర్ చేసి అయిపోదు, ఓకేనా. హౌ మెనీ టేబుల్స్ అప్రాక్సిమేట్లీ అంటే 500 to 3000+. డేటా ఎంత ఉంది, ఎంత సైజ్ ఉంది నీ టేబుల్ అంటే? 30 to 100 TB. గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి అడుగుతారు ఎంత డేటా ఉంది అని, రియల్ గా చేసేవాళ్ళు చెక్ చేసుకోవడానికి. ఎంత ఉంది నీ టేబుల్ సైజు? Hmm. 30 to 100 TB. సపోజ్ ఇప్పుడు చూడండి, ఎందుకు మైగ్రేట్ చేస్తాం, ఏంటి యూజ్ కేస్? XYZ అనే కార్ల కంపెనీ ఉంది. XYZ కార్ సేల్స్ అనే కంపెనీ ఉంది, ఓకేనా. ఈ కంపెనీ ఎక్కడెక్కడ ఉంది? ఇండియాలో ఉంది, ఓకే. యూకేలో ఉంది, యుఎస్లో ఉంది. ఇండియాలో వచ్చి 50% ఉంది బిజినెస్, 50% ఆఫ్ ద బిజినెస్ ఇండియాలో ఉంది. ఇక్కడ ఏం వాడుతున్నా అంటే అరకిల్ DB వాడుతున్నా, ఓకేనా. సేమ్ కంపెనీ. యూకేలో వచ్చి 30% ఆఫ్ ద బిజినెస్ ఉంది, అక్కడ వచ్చి హనా వాడుతున్నా, ఓకే. యుఎస్లో 20% ఉంది,
అక్కడ జస్ట్ ఇంకా 20% కాబట్టి ఫ్లాట్ ఫైల్స్ అంటే ఎక్సెల్లో కానీ అటు వాడుతున్నారు. ఎక్సెల్ అవన్నీ నోట్ ప్యాడ్ ఫైల్ అవన్నీ ఫ్లాట్ ఫైల్స్ అంటారు. ఓకేనా. ఇప్పుడు ఈ కంపెనీ అసలు ఎనాలిసిస్ చేయాలనుకుంది. ఎనాలిసిస్ చేయాలనుకుంటే డేటా మొత్తం ఎక్కడ ఉండాలి? ఒక దగ్గర ఉండాలి. అవునా కదా? దిస్ XYZ కార్ సేల్స్ కంపెనీ వాంట్స్ టు అనలైజ్ దేర్ డేటా. ఒకటే కొంచెం అరకిల్లో ఉంది, కొంచెం హనాలో ఉంది, కొంచెం ఫ్లాట్ ఫైల్స్లో ఉంది. అప్పుడు మనం అనాలిసిస్ చేయడానికి అవుతుందా? ఎనాలిసిస్ ఎందుకు చేస్తారు? డిసిజన్ తీసుకోవడానికి, ఇంకా ఎక్స్పాండ్ కావాలన్నా, అసలు మేము ఎక్కడ ల్యాగ్ అయి ఉన్నాం అంతా తెలుసుకోవాలంటే ఎనాలిసిస్ చేస్తారు. మరి ఎనాలిసిస్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం డేటాని స్నోఫ్లేక్కి మూవ్ చేస్తారు. స్నోఫ్లేక్ ఈజ్ అనలిటికల్ సొల్యూషన్ కదా. అప్పుడు 100% టేబుల్స్ ఇక్కడికి వస్తాయి. మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ ఈ డేటా మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది స్నోఫ్లేక్ టేబుల్స్లోకి. ఒక చోట స్నోఫ్లేక్లో ఉందంటే ఇంక అనాలిసిస్ చేయొచ్చు కదా. ఎలా చేస్తామనేది చెప్తా. ఎవరు చేస్తారు అనాలిసిస్, ఎలా అవుతుంది? మనం జస్ట్ బిల్డింగ్ చేసి ఇస్తాం. ఏం బిల్డ్ చేస్తాం? మన ఎగ్జాక్ట్ ఆన్లైన్ పీపుల్ ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. Yes, bro. ఓకే, మాదో ఫోన్ ఇవ్వ ఒకసారి. ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. డేటా సోర్సెస్ డేటా ఫైల్స్లో ఉంది. కంపెనీ ఎక్కడెక్కడ ఉందని చెప్పా అంటే ఫ్లాట్ ఫైల్స్లో ఉంది, అరకిల్లో ఉంది, కొంచెం హనాలో ఉంది. అక్కడ నుంచి ఎక్కడికి మూవ్ చేయాలా? స్నోఫ్లేక్ లైక్ మూవ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది వాట్సాప్లో, చూద్దాం. అనిపిస్తుంది అందరికి? మన డేటా స్టోర్ డేటా ఫైల్ మ్యూట్ చేసుకుని ఎవరితో సౌండ్ ఎక్కువ వస్తుంది. డేటా ఫైల్స్లో ఉంది, లేకపోతే ఆన్ ప్రిమైజ్ ఏదో ఒక డేటాబేస్ అరకిల్లో ఉంది, హనాలో ఉంది. ఓకేనా. అక్కడ నుంచి ఎక్కడ పంపిస్తున్నాం మనం? ఇదంతా స్నోఫ్లేక్. స్నోఫ్లేక్ ఎక్కడ ఉంటుంది? ఎనీ ఆఫ్ ద క్లౌడ్స్ మీద ఉంటుంది. అజ్యూర్ కానీ, జీసీబీ కానీ, అజ్యూర్ క్లౌడ్లో కానీ. ఓకేనా. ఇక్కడ స్నోఫ్లేక్ లేక్ డేటా డైరెక్ట్ ఫైల్స్ నుంచి పంపించాం. అమెజాన్ అయితే S3 బకెట్ అని ఉంటుంది. ఓకేనా. కానీ స్టోరేజ్ కంటైనర్స్ బకెట్స్ అని ఉంటాయి. ETL వాళ్ళు లోడ్ చేస్తారు ఇక్కడ.
ఓకేనా. ఇక్కడికి వచ్చింది డేటా, ఇక్కడ నుంచి మన స్నోఫ్లేక్ లేక్ వస్తుంది. ఈ పార్ట్ స్నోఫ్లేక్ డైరెక్ట్ లోడ్ చేశారు స్నోఫ్లేక్, లేకపోతే అక్కడ నుంచి AWS లేక్ వేసుకొని AWS కానీ అజ్యూర్ కానీ ఏదైనా ఉండొచ్చు ఏరియాలో, AWS అజ్యూర్ ఏదైనా ఉండొచ్చు. అక్కడ నుంచి కూడా స్టేజెస్ అని ఉంటాయి, దాంట్లోకి వేసుకొని స్నోఫ్లేక్ లేక్ ఫైనల్ గా ఎక్కడికి పంపిస్తున్నారు, స్నోఫ్లేక్ టేబుల్స్ లేక్. ఆ స్నోఫ్లేక్ టేబుల్స్ లేక్ డేటా వచ్చిన తర్వాత మనం ఏం తయారు చేస్తామంటే వ్యూస్ తయారు చేస్తాం. ఏం తయారు చేస్తాం, వ్యూస్. ఆ వ్యూస్ ఫైనల్ గా కన్జంప్షన్ లేయర్కి ఇస్తాం. కన్జంప్షన్ లేయర్ అంటే ఫైనల్ గా మన డేటా ఎవరు చూస్తారు, ఓకేనా. డేటా ఎవరు చూస్తారు, జనరల్ గా కంపెనీ CEOs, ఓకేనా. వాళ్ళు టేబుల్లో ఇస్తే చూస్తారా డేటాని, CEOs కానీ లేకపోతే కంపెనీ బ్రాంచ్ మేనేజర్స్ కంటే పెద్దోళ్ళు డిసిజన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా చూసేకి ఇంట్రెస్ట్ చూస్తారు డేటాని, ఇలా చూసేకి ఇంట్రెస్ట్ చూస్తారు. డాష్ బోర్డ్స్ అంటారు, ఏమంటారు, డాష్ బోర్డ్స్. ఇది చూస్తాను ఏమైంది, డాష్ బోర్డు టోటల్ సేల్స్ ఎంత ఉంది, 34.47. అంటే ఇదంతా డిజైన్ చేయడానికి ఏం వాడింటారంటే పవర్ BI టూల్, బ్యాక్ ఎండ్ లో SQL సమ్ చేశారు. ఇక్కడ మాధవ్ నీకు SQL వచ్చు కదా, టోటల్ సేల్స్ ఆఫ్ ద కంపెనీ సమ్ చేశారు, ఓకేనా. మొత్తం అన్ని అంతే, యావరేజ్ సేల్స్ యావరేజ్ చేశారు, ఓకే. ఇది ఎలా వచ్చింది, సిటీ గ్రూప్ బై సిటీ చేస్తే ఏ సిటీలో ఎంత ఉంది, ఇయర్ లో డాష్ బోర్డ్స్ ఇట్లా రావడానికి ఎట్లా జరిగింది. పవర్ BI టూల్ ఇచ్చేసి డాష్ బోర్డ్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. డాష్ బోర్డ్ చేయడానికి పవర్ BI వాడతారు. ఆ పవర్ BI వాళ్ళకి డాష్ బోర్డ్ చేయాలంటే ఏం కావాలి, వ్యూ కావాలి. ఆ వ్యూ ఎవరు ఇస్తారు, వాళ్ళకి మనం ఇస్తాం, స్నోఫ్లేక్ డెవలపర్స్, ఓకేనా. ఎట్లా చేస్తాం అనేది మనకి క్లాస్ అంతా అదే. ఇట్లా ఫైనల్ గా డాష్ బోర్డ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎవరు చేస్తారు, పవర్ BI వాళ్ళు చేస్తారు. ఎవరి కోసం, వాళ్ళు చూస్తారు కదా ఫైనల్ గా డేటా ఎవరికి కావాలో వాళ్ళకి, క్లయింట్స్ కానీ CEOs కానీ ఎవరికి డేటా కావాలన్నా వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ చూస్తారు. క్లియర్ ఇక్కడ దాకా, ఏమైనా డౌట్ ఉందా డయాగ్రామ్ ఎవరికైనా? సురేష్, ఎనీ డౌట్? ఓకే అది కంటిన్యూ. ఓకే, మన జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఇదంతా నిన్న డిస్కస్ చేసుకుందాం మనం, ఓకేనా. మన ప్రొఫైల్ ఏంటి, స్నోఫ్లేక్ ఏమేమి సపోర్ట్ చేస్తా అని చెప్పా. స్నోఫ్లేక్ సపోర్ట్స్ మల్టీ క్లౌడ్. ఏ క్లౌడ్ సపోర్ట్ చేస్తుంది, అజ్యూర్, AWS ఇంకా GCP అన్ని సపోర్ట్ చేస్తారు. ఎలా తెలుస్తుంది, స్నోఫ్లేక్ లైక్ డేటా లోడ్ చేయాలంటే మనం చేయొచ్చు. ఇది మన స్నోఫ్లేక్ అకౌంట్, మల్టీ క్లౌడ్ సపోర్ట్ చేస్తాను ఎలా చెప్తాను. అందరూ క్రియేట్ చేసుకున్నారు స్నోఫ్లేక్ అకౌంట్. స్నోఫ్లేక్ లో అన్ని ఇవి చూడండి ఒకసారి. డేటా అని ఉందా, ఇక్కడ ఏమున్నాయి, డేటా బేసెస్ ఉన్నాయి, రకరకాల డేటా బేసెస్, బిందు అని మనోజ్ అని డేటా బేసెస్ ఉన్నాయి, ఓకే. మై స్కీమా, మనోజ్ స్కీమా అని ఉంది, ఏదో స్కీమా. దీంట్లో చూడు డేటా ఎందులోకి వేయాలి, స్కీమాలకి. ఇక్కడ ఏదో క్రియేట్ అని చేస్తున్నా, క్రియేట్, స్టేజ్ ఇంటిగ్రేషన్, స్టోరేజ్ ఇంటిగ్రేషన్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయా. అమెజాన్ S3 ఉంది. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేటా ఫ్రమ్ S3, చెప్పండి. స్కీమా అంటే ప్రాజెక్టా లేకపోతే డేటాబేస్ అండి? స్కీమా అంటే డేటాబేస్ లోపల అన్ని స్కీమాస్ ఉంటాయి, ఓకే. నా స్కీమా లోపల డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మీనింగ్ స్కీమాస్ కన్స్ట్రక్టే డేటాబేస్. స్కీమాస్ ఒక 10 కలిస్తే ఒక డేటాబేస్ అవుతుంది. ఇప్పుడు డేటాబేస్ లో డేటాబేస్ ఫస్ట్ క్రియేట్ చేస్తాం, చేసిన తర్వాత అన్ని స్కీమాలు ఉంటాయి. స్కీమాస్ లోపల మనం టేబుల్స్ కానీ వ్యూస్ కానీ ప్రొసీజర్స్ కానీ ఫంక్షన్స్ కానీ క్రియేట్ చేయొచ్చు, ఓకేనా. ఎనీ డౌట్? ఇప్పుడు ఆ స్కీమా లోపల ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు మనం, టేబుల్ కానీ వ్యూ కానీ స్టేజ్, ఇవన్నీ డేటాబేస్ ఆబ్జెక్ట్. ఇంటిగ్రేట్స్, ఫైల్ ఫార్మాట్, సీక్వెన్సెస్, పైప్, స్ట్రీమ్స్, టాస్క్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్, డైనమిక్ టేబుల్, గిట్ రిపాజిటరీ, ఇవన్నీ డేటాబేస్ ఆబ్జెక్ట్స్, ఓకేనా. మనం సపోజ్ స్టోరేజ్ ఇంటిగ్రేషన్ అంటే అక్కడ నుంచి తెచ్చుకోవడం కోసం ఏ క్లౌడ్ సపోర్ట్ చేసింది, అమెజాన్ S3 నుంచి, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ నుంచి వస్తుంది, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. చెప్పాక స్నోఫ్లేక్ సపోర్ట్స్ మల్టీ క్లౌడ్స్, దట్ ఈస్ AWS, అజ్యూర్ అండ్ GCP, ఓకేనా. దీని గురించి వరి అవ్వకండి, ఇది ఇంకా మనం డిస్కస్ చేయలేదు కదా, జస్ట్ చూపిస్తున్నాం మల్టీ క్లౌడ్ సపోర్ట్ చేస్తామని చూపించడానికి చూసాం, ఓకేనా. స్కీమా అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి అన్నీ వస్తాయి, ఓకే సురేష్.
అంటే లాజికల్ వాల్యూ అని అసలు నేను మన వీడియో చూస్తాను స్కీమా ఇస్ ద లాజికల్ వాల్యూ అని ఉంటుంది. ఒక్కో చోట ఒకటి ఉంటుంది స్కీమా అది. ఓకేనా, అరకిల్లో స్కీమా అంటే వేరు. అంటే మనం టేబుల్స్ తయారు చేస్తాం కదా, ఇప్పుడు మనకి ఒక డేటా అదే చెప్తున్నా, స్కీమా అనేది ఇప్పుడు SAP లో ఉంటుంది. స్కీమా అంటే లాజికల్ యూనిట్, అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండదు. మాస్టర్ డేటా స్కీమా అని, ట్రాన్స్పరెంట్ స్కీమా అని ఉంటుంది. ఇక్కడ మనకి స్నోఫ్లేక్ లో స్కీమా అంటే ఏంటంటే డేటాబేస్ లోపల స్కీమాస్ ఉంటాయి. స్కీమా క్రియేట్ చేయాలి, స్కీమా లోపల ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. వితౌట్ స్కీమా డైరెక్ట్ టేబుల్ క్రియేట్ చేసే కాదు. వీ నీడ్ టు ప్లేస్ ద టేబుల్ ఆర్ వ్యూ ఇన్సైడ్ ద స్కీమా. ఓకేనా, మల్టీ క్లౌడ్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, అజూర్, AWS, GCP. మనం మరి జాబ్ చేయాలంటే ఏ రోల్కి వెళ్తాం? ఇక్కడ ఇప్పుడు మనం నేర్చుకుంటుంది జాబ్ చేయడానికి అల్టిమేట్ గోల్. ఓకేనా, జాబ్ చేయడానికి ఏ రోల్కి వెళ్తాం మనం? స్నోఫ్లేక్ డెవలపర్ ఆర్ స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్. స్నోఫ్లేక్ డెవలపర్ ఆర్ స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్. ఈ రెండు రోల్స్కి మనం అప్లై చేయొచ్చు. ఓకేనా, మీ టీంలో ఎంతమంది ఉన్నారు? మీరు ఒకరే ఉంటారా టీంలో? ఓకేనా, టీంలో చాలా మంది ఉంటారు. ఓకేనా, ఎవరెవరు ఉంటారు? స్నోఫ్లేక్ డెవలపర్స్ ఉంటారు, అంటే మనమే. ఓకేనా, స్నోఫ్లేక్ డెవలపర్స్ ఉంటారు, ఇంకా స్నోఫ్లేక్ అడ్మిన్ ఉంటారు. అడ్మిన్ ఎవరైనా చేయొచ్చు, మనం కూడా చేయొచ్చు. మనకు అడ్మిన్ రోల్స్ కూడా కవర్ అవుతాయి క్లాస్లో. ఓకేనా, అడ్మిన్ చాలా ఈజీ, కాల్స్ చాలా తక్కువ ఉంటాయి అడ్మిన్కి. ఓకేనా, స్నోఫ్లేక్ అడ్మిన్ ఉంటారు, ఇంకా స్నోఫ్లేక్ ఆర్కిటెక్ట్ ఉంటారు. ఆర్కిటెక్ట్ అంటే ఆయనే డిసైడ్ చేసేది మొత్తం ఎలా ఉండాలి ల్యాండ్స్కేప్ అని. ఓకేనా, తర్వాత టెస్టింగ్, QA టీం అంతా ఉంటుంది. వీళ్ళందరూ ఉంటారు ప్రాజెక్ట్లో. టెస్టింగ్, QA టీం ఉంటుంది. ఇంకా ఎవరికి ఇస్తామని చెప్పే డేటాని బిజినెస్ అనలిస్టులకైనా ఇస్తాం, లేకపోతే బిజినెస్ ఇంటెలిజెన్స్ కానీ ఇస్తాం. వాళ్ళు తయారు చేసి క్లయింట్కి ఇస్తాం. మనం వ్యూస్ తయారు చేసి బిజినెస్ అనలిస్టులకు ఇస్తే అనలిస్టులు డాష్ బోర్డ్స్ తయారు చేస్తారు, మనం తయారు చేయము. బిజినెస్ ఇంటెలిజెన్స్ పీపుల్ ఉంటారు, ఇంకా టీమ్ లీడ్ ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ఇంతమంది ఉంటారు మన టీంలో. ఓకేనా, మనం ఒకటే ఉంటాము. స్నోఫ్లేక్ డెవలపర్స్, మనతో పాటు అడ్మిన్స్ ఉంటారు, స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ ఉంటారు, QA టీమ్ ఆర్ టెస్టింగ్ టీమ్, B అంటే బిజినెస్ అనలిస్టులు ఉంటారు, బిజినెస్ ఇంటెలిజెన్స్ పీపుల్ ఉంటారు, టీమ్ లీడ్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్. ఓకే, ఫైనల్గా క్లయింట్. అంతేనా, అర్థమైందా? మన రోల్ ఏంటి? వాట్ ఈస్ అవర్ రోల్? స్నోఫ్లేక్ డెవలపర్ ఆర్ స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్, ఏదో ఒక రోల్కి వెళ్తాం మనం. ఓకేనా, మనం ఏం చేస్తాం అసలు? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్నోఫ్లేక్ డెవలపర్, వాట్ ఈస్ అవర్ వర్క్? స్నోఫ్లేక్ డెవలపర్గా మన వర్క్ ఏంటి చెప్పండి? ఇప్పుడే కదా చెప్పుకున్నాం. బ్రింగ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ద డిఫరెంట్ సోర్సెస్ మే బి Oracle, మే బి ఓకేనా, data migration. Very good, very good. We bring the data from different sources in and put into Snowflake. That is also called data migration. అదే కదా మనం చేసేది, మెయిన్ అదే చేస్తాం. డేటా మైగ్రేషన్ ఒకటే చేస్తారు, డేటా తెచ్చేస్తే అయిపోయింది స్నోఫ్లేక్ పని అంతేనా అని మీకు డౌట్ వస్తుంది. ఓకేనా, ఏమేం చేస్తాం అన్ని చూద్దాం ఇప్పుడు. స్నోఫ్లేక్ డెవలపర్ ఏమేం చేస్తారు? మెయిన్ పని ఏమి? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్నోఫ్లేక్ డెవలపర్ we need to bring the data from different sources and put into Snowflake. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చేస్తాము? డేటా పైప్ లైన్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా రావాలంటే ఏం కావాలి మనకి? డేటా పైప్ లైన్ కావాలి. డేటా, జాగ్రత్త వినండి, డేటా పైప్ లైన్. పైప్ అంటే జనరల్గా ఏం చేస్తుంది? పైప్ లైన్ ఏం చేస్తుంది? వాటర్ పంపిస్తారు, అంతే కదా? వాటర్ ఒక చోటు నుంచి ఒక చోటుకు పోతుంది, మన నార్మల్ పైప్. డేటా పైప్ అంటే డేటా ఫ్లో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకేనా, డేటా పైప్ లైన్ ఎవరు క్రియేట్ చేస్తారు? డేటా పైప్ లైన్స్ అంటే మనమే చేస్తాం. స్నోఫ్లేక్ డెవలపర్ క్రియేట్స్ మల్టిపుల్ డేటా పైప్ లైన్స్. ఓకేనా, మనం డేటాని ఎట్లా ఇంజెస్ట్ చేస్తాం? మల్టిపుల్ డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి డేటాని ఇంజెస్ట్ చేస్తాం స్నోఫ్లేక్లోకి. ఎలా ఇంజెస్ట్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టిపుల్ డేటా పైప్ లైన్స్. రకరకాల డేటా పైప్ లైన్స్ మనం క్రియేట్ చేసి డేటాని ఇంజెస్ట్ చేస్తాం స్నోఫ్లేక్లోకి. క్లియర్ ఇక్కడ దాకా? డేటా ఇంజెస్ట్ అయిపోయింది, డేటా ద్వారా స్నోఫ్లేక్లోకి డేటా వచ్చింది. డేటా వస్తే అయిపోయిందా? స్నోఫ్లేక్లోకి డేటా వచ్చింది. జాగ్రత్త వినండి, ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. ఫస్ట్ మన డెవలపర్గా మన రోల్ ఏంటి?
డేటా మే బి ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ డేటా సోర్సెస్. అరకిల్లో ఉండొచ్చు, MySQL లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, MS SQL లో ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఉన్న డేటాని మనం ఏం చేయాలా, డేటా పైప్ లైన్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎవరు కన్స్ట్రక్ట్ చేయాలి డేటా పైప్ లైన్ ని? మనమే. ఓకేనా, మనమే కదా డెవలపర్స్. స్నోఫ్లేక్ డెవలపర్స్ ఆర్ స్నోఫ్లేక్ డేటా ఇంజనీర్స్ డెవలప్ డిఫరెంట్ డేటా పైప్ లైన్స్. డేటా పైప్ లైన్స్ ద్వారా ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది డేటా పైప్ లైన్? డేటాని ఇంజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్నోఫ్లేక్ డెవలపర్ వి ఇంజెస్ట్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా పైప్ లైన్. ఈ డేటా పైప్ లైన్ హెల్ప్ తీసుకొని ఎక్కడికి పంపిస్తాం డేటాని? స్నోఫ్లేక్ లేక్ వచ్చింది డేటా. క్లియర్ ఎక్కడ దాకా అందరికి? అంటే డిఫరెంట్ సోర్స్ నుంచి డేటా స్నోఫ్లేక్ లేక్ రావడానికి, అంటే డేటా మైగ్రేషన్ కోసం ఏం యూజ్ అయింది? డేటా పైప్ లైన్ యూజ్ అయింది. డేటా పైప్ లైన్ ఎవరు క్రియేట్ చేస్తారు? మనమే, స్నోఫ్లేక్ డెవలపర్స్. స్నోఫ్లేక్ డెవలపర్స్. ఇప్పుడు డేటా ఎక్కడికి వచ్చింది? స్నోఫ్లేక్ లేక్ వచ్చింది. అందరూ ఫాలో అవుతున్నారు? ఎవరన్నా అర్థం కాకపోతే స్టాప్ చేయండి. మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. స్నోఫ్లేక్ లేక్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం? ఈ స్నోఫ్లేక్ తో కమ్యూనికేట్ చేయాలి కదా, డేటాతో. కమ్యూనికేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? SQL కావాలి. SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఏంటి జనరల్ గా? ఇప్పుడు మాధవ్ నేనున్నా, లేకుంటే మీరందరూ నేనున్నాను, మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నాం. ఓకేనా, యూజింగ్ లాంగ్వేజ్, తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఓకేనా, ఇక్కడ కూడా స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇది ఎలా, ఎవరెవరికి మధ్య కమ్యూనికేషన్ ఇస్తుంది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్? డేటాబేస్ కి మనకి మధ్యలో కమ్యూనికేట్ చేసుకోవాలంటే SQL ద్వారా చేసుకుంటాం. ఓకేనా, అంటే ఇది SQL ఏమని చెప్పొచ్చు? బ్రిడ్జ్ బిట్వీన్ ఇక్కడ యూజర్ అండ్ స్నోఫ్లేక్. ఓకేనా, బ్రిడ్జ్ బిట్వీన్ యూజర్ అండ్ స్నోఫ్లేక్. ఇంకా మరి ఏం చేస్తాం? బ్రిడ్జ్ స్నోఫ్లేక్ తో డేటా అయితే వచ్చింది సోర్సెస్, వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ద స్నోఫ్లేక్ బై యూజింగ్ SQL. విత్ ద హెల్ప్ ఆఫ్ SQL వీ షుడ్ డు ఆ డేటాను ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి కదా. డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి మనమే. ఎవరు చేస్తారు ట్రాన్స్ఫర్మేషన్? మనమే చేస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ మనమే చేస్తాం. ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అనేది మీకు తెలియదు. ఇప్పుడు చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏదో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంత డేటా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నల్స్ అని ఉంటాయి. అంటే నల్ అని ఉంటుంది వాల్యూ. నల్ అంటే ఏంటి? ఎంటీ. ఓకేనా, నల్ అని అనకూడదు, లేకుంటే నాట్ అవైలబుల్ అని కావాలంటారు క్లయింట్. నల్ అంటే అర్థం కాదు కదా ఎవరికి. డేటా ఎంటీగా ఉండేదాన్ని మన SQL నోటిఫికేషన్ లో నల్ అని వస్తుంది. అట్లా నల్స్ వచ్చాయి మన టేబుల్లో. నల్ అని ఉంది డేటా. ఇప్పుడు ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, శాలరీ తెలియదు, శాలరీ నల్ అని ఉంది కాలం. నల్ అని ఉన్నది. నల్ అంటే అర్థం కాదు ఇండివిజువల్ కి, కానీ ఎవరికైనా అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి? నాట్ అవైలబుల్ అలా మార్చాలి. అంటే నల్ని హ్యాండిల్ చేయాలి. ఓన్లీ నల్ హ్యాండిలింగే కాదు, ఇంకా ఏమేం చేయొచ్చు? డూప్లికేట్ రికార్డ్స్ ఉంటాయి ఆ టేబుల్లో. డూప్లికేట్ రికార్డ్స్ ఉండొచ్చు. 1 సాయి 2000 శాలరీ అనుకో సపోజ్. అదే రికార్డు 2 సార్లు ఉండొచ్చు. 1 సాయి 2000. ఏం చేయాలి? దాన్ని రిమూవ్ చేయాలి, ఒక డూప్లికేట్ రికార్డ్ని. అది కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏమి? నల్ హ్యాండ్లింగ్, డూప్లికేట్ రిమూవల్, రకరకాలు ఉంటాయి. ఓకేనా, జాయిన్ చేయాల్సి వస్తుంది. అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడి మనకు కొత్త ఫీల్డ్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన బేసిక్ గా ఇదే ఉంది. డిపార్ట్మెంట్ సమ్ ఆఫ్ శాలరీ ఎంత అంటారు? సమ్ ఆఫ్ శాలరీస్ ఎంతమంది ఉన్నారు డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్. ఓకేనా, అవన్నీ చేయాల్సి వస్తాయి. వీటిని ఏమంటాం? అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. ఇవన్నీ స్నోఫ్లేక్ SQL లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, SQL లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసి కానీ, లేకపోతే ఇంకేమేమి యూజ్ చేస్తాం? నల్ హ్యాండ్లింగ్, డూప్లికేట్ రిమూవల్, ఈ 3 చేస్తాం. ఏదైనా SQL యూజ్ చేసేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. క్లియర్ అందరికి? SQL ఎందుకు అవసరం అనేది ఇక్కడ తెలుస్తుంది. క్లియరా? సురేష్ బాబు క్లియర్? ఓకే అండి. For transformation we are using SQL. What kind of transformations? Generally null handling, duplicate removals. We should have to apply aggregate functions. Sometimes we have to apply aggregate functions. Without aggregate functions మనకు చాలా లాస్ ఉంటుంది. తెలియదు మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే సమ్ ఎంత ఉంది, యావరేజ్ ఎంత ఉంది, మాక్సిమం ఎంత ఉంది, ఇవన్నీ అడుగుతారు. ఇదంతా ఇట్లా కావాలి నాకు డేటా. ఈ మొత్తం డిపార్ట్మెంట్ లో టోటల్ శాలరీ ఎంత, మాక్సిమం శాలరీ ఎంత, ఓకేనా, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇలాంటి అడుగుతారు. సమ్ము, యావరేజ్, మ్యాక్స్, మినిమం వాల్యూ ఎంత, ఈ డిపార్ట్మెంట్ లో మినిమం ఎవరు డ్రా చేస్తున్నారు, లేకుంటే ఈ సేల్స్ అన్నింటిలో మినిమం ఎక్కడ ఏ ఇయర్ లో ఉంది సేల్, మాక్సిమం సేల్ ఎప్పుడు జరిగింది, ఈ 5 years లో యావరేజ్ సేల్ ఎప్పుడు జరిగింది, ఇదంతా క్యాల్కులేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? అగ్రిగేట్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ తెలియాలి. అది ఏది తెలుస్తుంది? SQL తెలిస్తే ఇవన్నీ తెలుస్తాయి. నల్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలని SQL తెలియాలి.
డూప్లికేట్స్ ఎట్లా రిమూవ్ చేయాలి, ఎస్క్యూఎల్ తెలియాలి, అగ్రిగేట్ ఫంక్షన్స్ తెలిస్తే ఇవన్నీ చేయొచ్చు. ఓకేనా? అంటే డేటా అప్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి మనకి ఏం కావాలి, ఎస్క్యూఎల్ కావాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్క్యూఎల్ వి పర్ఫార్మ్ ట్రాన్స్ఫర్మేషన్. వి షుడ్ డూ ద ట్రాన్స్ఫర్మేషన్స్. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేయాలి మన టేబుల్ డేటా మీద, నల్ హ్యాండ్లింగ్, జాయింట్స్, డూప్లికేట్ రిమూవల్, వి షుడ్ అన్ని చేసి లాస్ట్కి ఏం చేయాలి, మనం వ్యూ క్రియేట్ చేస్తాం. వి షుడ్ క్రియేట్ ద వ్యూస్. ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంతా అయిపోయినాక వ్యూస్ క్రియేట్ చేస్తాం. ఆ వ్యూస్ ఏం చేయాలి మనం, వ్యూస్ షుడ్ బి గివెన్ టు బిఐ పీపుల్. బిఐ వాళ్ళంటే ఎవరు, బిజినెస్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తీసుకొని బిజినెస్ వీళ్ళని ఏమంటాం, కన్జంప్షన్ లేయర్ అంటాం. మనం తయారు చేసిన కన్జంప్షన్ చేసేది ఎవరు, ఫైనల్ గా బిజినెస్ ఇంటెలిజెన్స్ పీపుల్ కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ. వాళ్ళు ఏం చేస్తారు, అది తీసుకొని డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తారు. డాష్ బోర్డ్స్ అంటే ఇందాక చూపించా కదా, అవి మన వర్క్ కాదు, వాళ్ళది. డాష్ బోర్డ్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. మన వర్క్ మెయిన్ ఏంటంటే వ్యూ క్రియేట్ చేయాలి. వ్యూ క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తాం డాష్ బోర్డ్స్. డాష్ బోర్డ్స్ ఎవరు చూస్తారు మళ్ళీ ఫైనల్ గా, ఇప్పుడు CEO, కంపెనీ CEO ఉన్నారు, వాడికి టేబుల్ చూపిస్తే ఇంట్రెస్ట్ చూపడు. అసలు ఏంది డేటా అంటే, ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తుంటారు, స్కోర్ రౌండ్ గా గ్రాఫ్స్ అట్లా వస్తాయి కదా, బార్ డయాగ్రామ్స్, పై డయాగ్రామ్స్, అవన్నీ ఎవరు చేస్తారంటే బిఐ పీపుల్, పవర్ బిఐ కానీ, ఓకేనా, వాళ్ళంతా ఉంటారు. ఇప్పుడు క్లయింట్స్ కానీ CEOs కానీ వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపేది టేబుల్ డేటా చూస్తే ఇంట్రెస్ట్ చూపరు. స్టేక్ హోల్డర్స్ కానీ వీళ్ళంతా డేటా చూడాలంటే డాష్ బోర్డ్స్ ఉండాలి. ఈ డాష్ బోర్డ్స్ కి ఏం కావాలి, బిఐ పీపుల్ తయారు చేస్తారు డాష్ బోర్డ్స్ ని. బిఐ పీపుల్ తయారు చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి, డాష్ బోర్డ్స్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ టాప్ ఆఫ్ వ్యూస్. వ్యూస్ ఎక్కడ ఉంటాయి, వ్యూస్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి, టేబుల్స్ కావాలి. టేబుల్ జనరల్ గా ఎక్కడ ఉన్నాయి కంపెనీ అన్ని, అరకిల్లో, SQL లో ఉండవు. అరకిల్లో కానీ MS SQL లో కానీ, లేకపోతే ఇంకా రకరకాల చోట్ల ఉన్నాయి. దాని నుంచి మనం స్నోఫ్లేక్ తీసుకొచ్చి స్నోఫ్లేక్ టేబుల్స్ నుంచి వ్యూ క్రియేట్ చేస్తాం. చూడండి మళ్ళీ ఒకసారి ల్యాండ్స్కేప్ చెప్తాను. చెప్తా చూడండి, ఇప్పుడు చెప్తా, నేనే హెల్ప్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు రివర్స్ వద్దాం. CEO కానీ క్లయింట్ కానీ ఏం కావాలి, డాష్ బోర్డ్ ఉంటేనే వాళ్ళకి అర్థమైంది. CEO కానీ క్లయింట్ కానీ వాళ్ళకి ఏమర్థమైతే డాష్ బోర్డ్స్ లో డేటా అని అర్థమైంది. డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలంటే ఎవరు క్రియేట్ చేస్తారు, బిఐ పీపుల్. ఓకేనా? పవర్ బిఐ ఉంటారు, అరకిల్ బిఐ వాళ్ళు ఉంటారు, MS బిఐ ఉంటారు, రకరకాల బిఐ పీపుల్ ఉంటారు. ఓకేనా? వాళ్ళకి ఏమి ఇస్తే ఇవి తయారు చేస్తారు, వ్యూస్ ఇస్తే చేస్తారు. ఓకేనా? వ్యూస్ కి ఏం కావాలి, వ్యూ తయారు చేయాలంటే టేబుల్ డేటా అంతా కావాలి, టేబుల్ కావాలి. జనరల్ గా ఈ టేబుల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, అరకిల్లో ఉండొచ్చు, ఆన్ ప్రిమైజ్ లో ఉన్నాయి. ఓకేనా? ఆన్ ప్రిమైజ్ లో ఉన్నాయి. కానీ ఒకటే చోట ఉన్నాయా, కొన్ని ఏమో అరకిల్లో ఉన్నాయి, కొన్ని ఏమో హనాలో ఉన్నాయి, కొన్ని ఏమో ఫ్లాట్ ఫైల్ లాగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నిటిని మనం ఏం చేయాలా, స్నోఫ్లేక్ లేకి డేటా పైప్ లైన్ క్రియేట్ చేసి, మనమే చేసేది డేటా పైప్ లైన్ క్రియేట్ చేసి స్నోఫ్లేక్ లేక్ లోడ్ చేస్తాం. వన్స్ వి లోడ్ ఇన్ టు ద స్నోఫ్లేక్, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి, ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి వ్యూ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఆ వ్యూ బిఐ పీపుల్ కి ఇస్తే బిఐ వాళ్ళు చేస్తారు. అర్థమైందా కొంచెం? ఈ ప్రాజెక్ట్ ఫ్లో తెలిస్తే సబ్జెక్ట్ ఈజీ, చాలా ఎట్లా డేటా వెళ్తుందని తెలిస్తే మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేర్చుకోవడానికి. యాక్చువల్గా డేటా ఇక్కడ ఉంటుంది, ఏ కంపెనీదైనా. ఫస్ట్ మనం డిస్కస్ చేసాం కదా, చెప్తాను ఒకసారి మళ్ళీ ఫ్లో చెప్తా, జాగ్రత్తగా ఉండండి. అసలు కంపెనీ ఎందుకు ఎనాలిసిస్ చేయాలనుకుంటుంది డేటాని, హిస్టారికల్ డేటా ఎందుకు అవసరం ఏ కంపెనీకైనా, ఫ్యూచర్ ప్రొడక్షన్ కోసం, ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్. లేకపోతే వాళ్ళకి ఎందుకు ఆ ఫ్యూచర్ ప్రొడక్షన్, ఏదైనా ప్రాఫిట్స్ కోసమే కదా, ఎవరైనా ప్రాఫిట్స్ ఫైనల్ గా.
కంపెనీ ఇప్పుడు అమెజానే ఉంది, లాస్ట్ ఇయర్ సేల్స్ అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎట్లాంటి స్ట్రాటజీ ప్లే చేయొచ్చు, ఇప్పుడు ఫ్రీ వదిలితే ఇన్ని వస్తాయి ఇటు చేయొచ్చు అని స్ట్రాటజీస్ బిల్డ్ చేయడానికి అన్నిటికీ మెయిన్ క్యూరీలు అంటే హిస్టారికల్ డేటా. అందుకే స్నోఫ్లేక్ అయినా ఏవైనా సరే డేటా టూల్స్ మార్కెట్లో హైప్ అవుతుంది, ఎందుకంటే హిస్టారికల్ డేటా కోసం. ఓకేనా, హిస్టారికల్ డేటా బిల్డ్ చేయడం కోసం అవుతున్నాయి. ఇప్పుడు ఒకసారి నీట్గా నేను ఇంతవరకు చెప్పింది చూడండి. ఫస్ట్ ఒక కంపెనీ ఉంది, కార్ కంపెనీ తీసుకోండి, XYZ కార్ కంపెనీ. ఏమన్నాడు ఈయన, XYZ కార్ కంపెనీ CEO వచ్చి ఏమన్నాడు, రిపోర్ట్ తీసుకురా మనం చూద్దాం అన్నాడు. ఓకే, రిపోర్ట్ 5 years నుంచి సేల్స్ ఎట్లున్నాయి రిపోర్ట్ తీసుకురా అన్నాడు. వాస్తవానికి పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎక్కడ ఉంటుంది డేటా, ఇండియాలో ఏమో ఇండియాలో ఒరాకిల్లో ఉంది, 50% బిజినెస్ అక్కడ ఉంది. ఓకేనా, యూకేలో ఏమో 30% ఉంది, హనాలో ఉంది. ఇంకేది యుఎస్లో ఏమో 50-30 20% ఉంది బిజినెస్, అది వచ్చి ఫ్లాట్ ఫైల్ ఎక్సెల్ షీట్లోనే ఎక్కడో ఉంది అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు CEO అడిగాడు నాకు రిపోర్ట్ తీసుకురా. రిపోర్ట్ తీసుకురాకుంటే ఇండియాలో ఇంత ఉంది ఇట్లుందని టేబుల్ చూపిస్తే సరిపోతుంది. ఓకేనా, టేబుల్ చూపించినా అప్పుడు అనాలసిస్ చేయలేదు, అన్ని కలిపి కామ్ టుగెదర్ ఉంటేనే అనాలసిస్ చేయొచ్చు. మన స్ట్రాటజీస్ అయినా ఏవైనా వర్క్ అవుతాయి, ఎక్కడ బిజినెస్ ఎట్లా ఉంది దాన్ని బేస్ చేసుకుని వాడు చేసుకుంటారు గ్రూప్ బై కంట్రీ, ఏ కంట్రీలో ఎంత ఉందని. ఓకేనా, మనం ఇచ్చే డేటా అప్పుడు వాడు చేసుకునే ఈజీ. పవర్ BI వాడు జస్ట్ కంట్రీ వైజ్ ఎంత ఉంది డాష్ బోర్డ్స్ తయారు చేస్తారు, డాష్ బోర్డ్లోనే ఉంటుంది అన్ని, కంట్రీ వైజ్ ఎంత ఉంది, డేట్ వైజ్ ఎంత ఉంది, ఇయర్ వైజ్ ఎంత ఉందని డాష్ బోర్డ్లో ఎవరు క్రియేట్ చేసింటారు, పవర్ BI వాడు క్రియేట్ చేసింటాడు. ఎలా క్రియేట్ చేస్తారు, వాడు కూడా SQL యూజ్ చేసుకుని క్రియేట్ చేస్తారు. మనం నేర్చుకునే SQL పవర్ BIకి యూజ్ అయింది, స్నోఫ్లేక్ యూజ్ అయింది, ఇంకెక్కడైనా పోయినా యూజ్ అయింది. SQL ఏ డేటాబేస్తో కమ్యూనికేట్ చేయాలని యూజ్ అయింది. ఓకేనా, ఇప్పుడు మనకి గ్రూప్ టుగెదర్ కావాలంటే ఈ డేటాని మన స్నోఫ్లేక్ డెవలపర్ ఏం చేస్తాడు, డేటా పైప్ లైన్ క్రియేట్ చేస్తాడు. డేటా పైప్ లైన్ క్రియేట్ చేసి ఎక్కడికి పంపిస్తారు డేటాని, స్నోఫ్లేక్ టేబుల్స్ లోకి పంపిస్తాడు. స్నోఫ్లేక్ టేబుల్స్ లోకి పంపించినాక తర్వాత ఏం చేయాలి, డేటా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ వస్తే సరిపోతుందా, ట్రాన్స్ఫర్మేషన్స్ అవసరం. ట్రాన్స్ఫర్మేషన్స్ ఎట్లాంటివి, ఇప్పుడు డూప్లికేట్స్ ఉండకూడదు, One minute. డూప్లికేట్స్ ఉండకూడదు, ఓకే, నల్స్ ఉండకూడదు, అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ చూడాలి మనం. ఓకేనా, తర్వాత జాయిన్స్ అప్లై చేయాలి, వ్యూస్ క్రియేట్ చేయడం కోసం, మల్టిపుల్ టేబుల్స్ కోసం జాయిన్స్, ఇవన్నీ తెలుస్తాయి, ఇవన్నీ SQL కాన్సెప్ట్స్. ఓకేనా, ఇప్పుడు జస్ట్ నేమ్స్ చెప్తున్నా, తర్వాత డిస్కస్ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ఫైనల్గా ఏం చేయాలి, మనం వ్యూ క్రియేట్ చేస్తాం. వ్యూ మన పార్ట్, అది వ్యూ క్రియేట్ చేయడం ఎవరు, స్నోఫ్లేక్ డెవలపరే చేస్తాం. ఇంతవరకు మన పార్ట్. వ్యూ క్రియేట్ చేసి ఎవరికి ఇస్తాం, కన్జంప్షన్ లేయర్ వాళ్ళకి ఇస్తాం. కన్జంప్షన్ లేయర్ అంటే మన వ్యూని ఎవరు కన్జంప్ చేస్తారో వాడు, పవర్ BI వాడు కానీ. ఓకేనా, పవర్ BI వాడు చూసుకోవచ్చు. ఇంకా ఎవరు చూస్తారు, ఇంకా చూపించా కన్జంప్షన్ లేయర్లో ఎవరు ఉంటారు. సరే, ప్రస్తుతానికి పవర్ BI గుర్తుపెట్టుకో. పవర్ BI వాడికి ఇచ్చారు. పవర్ BI వాడు ఏం చేస్తాడు, వ్యూ తీసుకొని డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాడు. ఈ డాష్ బోర్డ్ని ఎవరికి పంపిస్తాడు, CEOs, క్లయింట్స్ కానీ, లేకపోతే ఇంకా ఎవరు ఉంటారు, మెయిన్ CEO క్లయింట్లే చూసేది. స్టేక్ హోల్డర్స్ ఉంటారు, కంపెనీ స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు డౌట్ చెప్పండి. ఇండియాలో 50%, యూపీలో 30%, యూఎస్లో 20% అని చెప్పారు కదా. యాక్చువల్గా ఓన్లీ స్నోఫ్లేక్ లో మాత్రమే 100% మనం ఒకే ఫైల్ లో చూడొచ్చు. స్నోఫ్లేక్ లోకి ఏమొస్తాయి, టేబుల్ 100% వచ్చేస్తాయి. 100% వచ్చేస్తాయి, ఒకే డాష్ బోర్డ్ డాష్ బోర్డ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. డాష్ బోర్డ్ ఎట్లా చూసుకోవచ్చు, ఇంకా కంట్రీ వైజ్ చూసుకోవచ్చు. ఓకేనా, కంట్రీ వైజ్ చూసుకోవచ్చు, లేకుంటే డేట్ వైజ్ చూసుకోవచ్చు. ఇంకెట్లా కావాలంటే అట్లా. మనం కంట్రీ వైజ్ అంటే మనకి SQL ఫంక్షన్ ఉంటుంది, డేట్ వైజ్ చూసుకోవచ్చు, లేకపోతే మాక్సిమం సేల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవచ్చు, మినిమం సేల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవచ్చు, ఇయర్ వైజ్ ఎట్లా ఉంది, ఏ ఇయర్ లో ఎంత ఉంది చూసుకోవచ్చు. ఇంకేది కావాలంటే అది చేయొచ్చు. ఓకేనా, టాప్ 10% ఆఫ్ ద సేల్స్ ఎక్కడ నుంచి ఎక్కువ ఉన్నాయి, అవన్నీ ఏం కావాలన్నా డాష్ బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు చేసేస్తారు. డాష్ బోర్డ్లోనే మొత్తం వచ్చేస్తాయి. ఆడ డ్రాప్ డౌన్స్ పెడతారు, కంట్రీ వైజ్, సిటీ వైజ్. ఇప్పుడు చూడండి డాష్ బోర్డ్, ఇప్పుడు చూస్తే మీకు అర్థమైంది. డాష్ బోర్డ్ చూస్తారా, ఇక్కడ ఒక డాష్ బోర్డ్, ఇది ఒక రకమైన డాష్ బోర్డ్. టోటల్ సేల్స్ బై ద డే టైంలో ఎంత సేల్స్ ఉందని ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేశారు. ఓకే, ఇంక ఇక్కడ ఏం చేశారు, డే టైంలో ఎంత ఉంది, సిటీ వైజ్ ఎంత ఉంది, ఏ సిటీ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది. టోటల్ సేల్స్ ఇయర్ అండ్ మంత్, టోటల్ సేల్స్ టాప్ 10 ప్రొడక్ట్స్, ఫస్ట్ ప్రోడక్ట్ ఎంత ఉంది, సెకండ్, థర్డ్, మొత్తం ఎన్ని 10 ప్రొడక్ట్స్ ఎంత సేల్ అయ్యాయి, ఈ ఇయర్లో ఎంత అయ్యాయి. అర్థమైందా, టోటల్ సేల్స్. సమ్ ఫంక్షన్ వాడాడు, ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ రకరకాలు వాడాడు. యావరేజ్ ఎంత, క్వాంటిటీ,
ఓకేనా. రిపోర్ట్, కంప్లీట్ రిపోర్ట్ ఇది. ఇలాంటి డాష్ బోర్డ్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ డాష్ బోర్డ్. ఇలాంటివి ఎట్లా కావాలంటే అట్లా తయారు చేస్తారు. ఇంకా ఎంత బాగా తయారు చేస్తే వాడు అంత పవర్ఫుల్ BI టూల్ యూజ్ చేసినట్టు. BI అనలిస్ట్ ఉంటారు, బిజినెస్ ఇంటెలిజెన్స్ పీపుల్ ఉంటారు, పవర్ BI కోర్స్ నేర్చుకుంటారు కదా వాళ్ళు. మనం కూడా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. మనం ఇక్కడ స్నోఫ్లేక్ లో మన పని కాదు, మనం నేర్చుకోవాలనుకుంటే పవర్ BI ఒక 3-4 days లో నేర్చుకోవచ్చు. అంటే పవర్ఫుల్ తయారు చేయాలంటే చేయలేం, జస్ట్ బేసిక్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. పవర్ఫుల్ చేయాలంటే ప్రాక్టీస్, ఎక్కడైనా అంతే ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు స్నోఫ్లేక్ లో 100% మన డాష్ బోర్డ్ లో ఇంత క్లారిటీగా వస్తుంది కదా. ఇప్పుడు ఇంతవరకు మరి ఓరాకిల్లో అరకిల్లో కూడా ఉంది, చేస్తున్నారు. అరకిల్లో కూడా ఉంది, అరకిల్లో కూడా డేటా వేరే సొల్యూషన్ ఉంది. బట్ ఈ ఫీచర్స్ అని లేవు కదా, టైం ట్రావెల్ కానీ, ఈ డేటా కంప్లీట్ గా సేఫ్టీ ఉంటుంది మనకి, క్లోనింగ్ కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. కానీ ఈ ఫీచర్స్ లేవు కాబట్టి స్నోఫ్లేక్ మూవ్ అయ్యారు. టైం ట్రావెల్, జీరో కాపీ క్లోనింగ్, డేటా షేరింగ్, ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఓకేనా. వేరే దాంట్లో ఇన్ని ఫీచర్స్ లేవు అంతే. అక్కడ లేదని కాదు ఇదంతా, అక్కడ కూడా పవర్ BI స్నోఫ్లేక్ లేకుండా వాడతారు. కంపల్సరీ పవర్ BIకి ఇన్పుట్ స్నోఫ్లేక్ అయినా కాదు, పవర్ BI వరకు కావాల్సింది వ్యూ కావాలా. అది ఎక్కడి నుంచి వస్తుందో, అరకిల్ నుంచి వస్తుందా, స్నోఫ్లేక్ నుంచి వస్తుందా అనవసరం. వాడికి వ్యూ ఇస్తే వ్యూ బేస్ చేసుకొని చేసేస్తాడు. ఓకేనా. డేటా కన్జంప్షన్ లేయర్ అంటే ఎవరెవరు, ట్యాబ్లీ వాళ్ళు. ఓకేనా. పవర్ BI, క్లిక్ వ్యూ, లుక్కర్, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఎవరికైనా అడగచ్చు డేటా, ఎవరికి ఏది వాడుతున్నా వాళ్ళ కంపెనీలో వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళని కన్జంప్షన్ లేయర్ అంటారు. డేటా కన్జ్యూమర్స్ అంటే మనం తయారు చేసిన వ్యూని ఎవరు వాడుతున్నారు. ఫైనల్ గా నువ్వు చేసేది ఏంటి, వ్యూ బిల్డింగ్. అర్థమైందా. ఇప్పుడు నీకు 5 years స్టేట్మెంట్ కావాలంటే బ్యాంక్ ఎందుకు వాడతావు మామూలుగా 5 years స్టేట్మెంట్? మనం అనాలిసిస్ చేసుకున్నాక జనరల్ గా జస్ట్ ఎంత ఖర్చు అయిందో చూసుకుంటే లాభం లేదు, దాన్ని బేస్ చేసుకుని డిసిజన్ తీసుకుంటే యూజ్ ఉంటుంది. మనం జనరల్ గా ఎప్పుడు తీస్తాం 5 years స్టేట్మెంట్ కానీ ఏదైనా లోన్ కావాలంటే తీస్తాం. మనకు అనాలిసిస్ కోసం తీయము. యాక్చువల్ పర్పస్ ఏంటి, మన అనాలిసిస్ చేసుకుని నెక్స్ట్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది. బ్యాంక్ కూడా ఎందుకు తీసుకుంటారు అంటే మన స్ట్రాటజీ చూస్తారు, వీడు అసలు లోన్ రీపే చేయగలరా, డిఫాల్టరా, ఎక్కడైనా లోన్స్ ఎగ్గొట్టాడా అన్ని చెక్ చేస్తారు. విల్ఫుల్ డిఫాల్టరా, ఇప్పుడు మన దగ్గర అది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. అంటే ఏం జరుగుతుంది, డేటా కీప్ ఆన్ గ్రోయింగ్ ఆన్ ప్రిమైజెస్ లో. ఇప్పుడు అర్కిల్ ఉంది, ఇవే ఉన్నాయి, పెరుగుతూ ఉంది డేటా, రోజు రోజుకి డేటా కీప్ ఆన్ గ్రోయింగ్. పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, డేటా బేస్ సైజ్ ఫుల్ అయిపోయింది కదా. ఫుల్ అయిన తర్వాత ఏం జరిగింది, పర్ఫార్మెన్స్ తగ్గింది. అంతేనా. అంటే ఈ డేటా బేస్ హ్యాండిల్ చేయలేదు, ఇంకా కాంట్ హ్యాండిల్ హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. ఆల్సో అవర్ డేటా ఇన్ డిఫరెంట్ సోర్సెస్, రకరకాల సోర్సెస్ లో ఉంది. That is the way we are taking this data from different sources and dump it to Snowflake. This is called data migration. అదే కదా అప్పటి నుంచి డిస్కస్ చేసుకున్నాం. డిఫరెంట్ సోర్సెస్ లో ఉంది డేటా, రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు చేసిన బిజినెస్ అంతా ఏ దాంట్లోకి పోతుంది, ఒక డేటాబేస్ లో స్టోర్ కావాలా. ఇప్పుడు డేటా వేసావు, అరకిల్లో స్టోర్ అయింది, లేకుంటే హనాలో స్టోర్ అయింది, లేకుంటే ఫ్లాట్ ఫైల్ లో స్టోర్ అయింది. రోజు బిజినెస్ పెరిగేది తగ్గేది ఉంటుంది కదా. రోజు డేటా పెరిగిపోతే హ్యాండిల్ చేయడానికి కష్టమవుతుంది. హ్యాండిల్ చేయడానికి కష్టమైనప్పుడు ఏం చేయాలి మనం, ఇంకా ఆ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఎక్కడికి పంపిస్తాం, డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఇంటూ స్నోఫ్లేక్. పంపించడాన్ని ఏమంటాం, డేటా మైగ్రేషన్. ఓకేనా. ఆఫ్టర్ డంపింగ్ వాట్ షుడ్ ఐ డూ, మొత్తం స్నోఫ్లేక్ తెచ్చాం, స్నోఫ్లేక్ లైక్ డంప్ చేసాం. డంప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇందాకే డిస్కస్ చేస్తున్నాం, వాట్ షుడ్ ఐ డూ, ఏం చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ SQL. అంతే కదా, ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. మనం మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం లోపల, ట్రాన్స్ఫర్మేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ SQL. అర్థమైందా. అంటే ఫైనల్ గా చూడండి, ఇప్పుడు స్నోఫ్లేక్ డెవలపర్ ఏం చేసి ఇప్పటి వరకు చెప్పిన క్లాసు ఒక నిమిషంలో చూసుకోండి. స్నోఫ్లేక్ డెవలపర్ ఏం చేశారు, డేటా పైప్ లైన్ బిల్డింగ్ క్రియేషన్. ఎందుకు డేటా పైప్ లైన్, ఎందుకు డేటా పైప్ లైన్, డేటా పైప్ లైన్ బిల్డింగ్ చేశాడు అంటే అది బిల్డ్ చేశాడు డేటా పైప్ లైన్. ఎందుకు డేటా పైప్ లైన్ అంటే టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ సోర్స్, డేటా సోర్స్ టు స్నోఫ్లేక్. డేటా పైప్ లైన్ తోనే అవుతుంది డేటా పైప్ లైన్ బిల్డింగ్, ఆ డేటా పైప్ లైన్ క్రియేషన్. తర్వాత ఏం చేస్తారు డేటా పైప్ లైన్, సపోజ్ ఈయన అరకిల్ నుంచి చేస్తున్నాడు, 100 రికార్డ్స్ ఉన్నాయి అరకిల్లో. ఓకేనా. అదే నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా పైప్ లైన్ ఐ బ్రింగ్ ఇన్ టు స్నోఫ్లేక్. స్నోఫ్లేక్ లైక్ 90 రికార్డ్స్ వచ్చాయి. అరకిల్లో ఎన్ని ఉన్నాయి, 100 రికార్డ్స్ ఉన్నాయి. స్నోఫ్లేక్ లో 90 రికార్డ్స్ వచ్చాయి. మరి 90 రికార్డ్స్ వస్తే కరెక్ట్ అవుతుందా, ఆ 10 రికార్డ్స్ ఎక్కడ మిస్ అయ్యాయి. ఓకేనా. 10 రికార్డ్స్ ఎలా మిస్ అయ్యాయి ఏంటని కూడా అది ఏం చేయాలి, మనం డేటా వ్యాలిడేషన్ చేయాలి.
ఏం చేస్తాం? ఈ టర్మ్స్ ఇంపార్టెంట్. డేటా వ్యాలిడేషన్ ఎలా చేస్తాం అనేది మనకి సబ్జెక్ట్ లో తెలుస్తుంది. డేటా వ్యాలిడేషన్ చేస్తాం. డేటా వ్యాలిడేషన్ తర్వాత డేటా వచ్చింది. డేటా వచ్చిన తర్వాత ఏం చేసాం? డేటా ట్రాన్స్ఫర్మేషన్. డేటా ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? నల్లులు ఉంటే హ్యాండిల్ చేయడం అవన్నీ. స్నోఫ్లేక్ డెవలపర్ ఫస్ట్ ఏం చేశాడు? డేటా పైప్ లైన్ బిల్డింగ్. డేటా పైప్ లైన్ హెల్ప్ తో ఏమవుతుంది? ఏం జరుగుతుంది? డేటా పైప్ లైన్ వల్ల డేటా స్నోఫ్లేక్ లేక్ వస్తుంది. వస్తే వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? డేటా వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేషన్ అంటే ఏంటి? రికార్డ్స్ కంప్లీట్ గా వచ్చాయా లేదా, యాజ్ ఇట్ ఈస్ గా రిఫ్లెక్ట్ అయ్యా లేదా, మొత్తం అంతా వ్యాలిడేట్ చేస్తాం. వ్యాలిడేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? డేటా స్నోఫ్లేక్ లో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. క్లియరా? ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? వ్యూస్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? వ్యూస్ రకరకాలు ఉంటాయి. ఓకే, నార్మల్ వ్యూ ఉంటుంది, మెటీరియలైజర్ వ్యూ ఉంటుంది, సెక్యూర్ వ్యూస్ ఉంటాయి, రకరకాల వ్యూస్. ఓకేనా? క్రియేట్ చేయొచ్చు. మన టాపిక్ లో డిస్కస్ చేస్తాం. వ్యూస్ అనే టాపిక్ ఒక రోజు అంతా ఉంటుంది. తర్వాత ఫైనల్గా ఎవరికి ఇస్తాం? పవర్ బి వాళ్ళకి ఇస్తాం. అర్థమైంది అనుకుంటా లైట్గా. ఇది ఒకటేనా పని, ఇంకేం పని లేదా అంటే, సమ్ టైమ్స్ మనకి ఆటోమేట్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది? ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే ఏంటి? కరెంట్ సినారియోస్ లో ఏదైనా సరే ఆటోమేషన్ అవుతుందని మాట్లాడుకుంటున్నారు. విన్నారా మీరు? అంటే మనిషి చేయాల్సిన పని లేదు అన్నట్టు ఆటోమేషన్ కూడా చేయాల్సి వస్తుంది. ఎట్లా? సపోజ్ డైలీ 11 AM కి నువ్వు టాస్క్ చేస్తున్నావు. డైలీ ఒకటే పని, డైలీ 11 AM కి ఒక టాస్క్ చేస్తున్నావు. అంటే ఒక పని 11 AM కి డైలీ ఎవ్రీడే చేస్తున్నావు మాన్యువల్గా. నువ్వు దాన్ని ఏం చేయొచ్చు? వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ నువ్వు ఒకటి సెట్ చేసుకోవచ్చు, ఆటోమేషన్ చేయొచ్చు. స్నోఫ్లేక్ లో ఫీచర్. ఓకేనా? వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ యూ హ్యావ్ టు ఆటోమేట్ ద టాస్క్ అట్ 11 AM డైలీ. అది చేయడానికి మనకి టాస్క్లు ప్లస్ ప్రొసీజర్స్ అని ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ప్రొసీజర్. విత్ ద హెల్ప్ ఆఫ్ టాస్క్ అండ్ ప్రొసీజర్ వీ హ్యావ్ టు ఆటోమేట్ ద ప్రాసెసెస్. ఆటోమేట్ చేయడానికి ఉంది. మనం టాస్క్లు ప్రొసీజర్లు ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా ఆటోమేట్ చేయాలి అనేది క్లాస్లో చూస్తాం. అది కూడా మనం చేస్తాం. Suppose I am doing one task at 11 AM every day. Instead of doing manually, I need to automate this process with the help of tasks and procedures. టాస్క్లు ప్రొసీజర్లు యూజ్ చేసి నువ్వు ఏం చేస్తావు? ఇక్కడ ఆటోమేట్ చేస్తావు. ఇది కూడా చేయాల్సి ఉంటుంది ఒకసారి. ఇది నీ పని కంప్లీట్ గా. స్నోఫ్లేక్ ఏ టైప్ ఆఫ్ డేటాను సపోర్ట్ చేస్తుంది? స్నోఫ్లేక్ విచ్ టైప్ ఆఫ్ డేటా ఇట్ సపోర్ట్స్? నేను చూసారుగా, స్ట్రక్చర్డ్ అంటే కామా సపరేటెడ్, ట్యాబ్ సపరేటెడ్, పైప్ సపరేటెడ్, తర్వాత సెమీ స్ట్రక్చర్, జేసన్, పార్కెట్. ఓకే, చూపించానా నిన్న? యావ్రో చెప్పలేదా? చూపిస్తాను. యావ్రో ఇంకా ఏం సపోర్ట్ చేస్తాయి? XML. ఓకేనా? ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి స్నోఫ్లేక్. ఎక్కడ కనొస్తాయి కావాలంటే మనకి? టేబుల్స్, స్టూడెంట్,
టేబుల్ లైక్ డేటాను లోడ్ చేయాలనుకో లోడ్ డేటా. సపోజ్ ఏ టైప్ ఆఫ్ డేటాను లోడ్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. నేను చూపించా, ఇక్కడ చూడు కనిపిస్తున్నాయి. సపోర్టెడ్ ఫార్మాట్స్ సిఎస్వి, టిఎస్వి, జేసన్, ఓఆర్సి, యావ్రో, పార్కెట్, ఎక్సెల్ ఇవన్నీ ఫార్మాట్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? డైరెక్ట్ మనం బ్రౌజ్ అని కొట్టి మన ఫైల్లో ఉన్నాయనుకో, ఇది ఏదైనా సపోజ్ ఏదైనా ఫైల్ ఉందనుకో, సబ్టైటిల్స్ సపోజ్ ఏదో ఫైల్ సెలెక్ట్ చేశారు, అది కరెక్ట్ ఉందో లేదో తెలియదు మనకి. అప్లోడ్ చేస్తే నెక్స్ట్ ఆ ఫార్మాట్ ఏముండదు, ఫైల్ ఫార్మాట్. అదే ఫైల్ నువ్వు అప్లోడ్ చేసిన ఫైల్ ఏంది, ట్యాబ్ సపరేటెడా, ఫైల్ డిలీటర్, కామా సపరేటెడ్ ఉందా, ట్యాబ్ సపరేటెడ్ ఉందా, జేసన్ ఉందా, పార్కెట్ ఉందా, అవరో ఉందా, ఓఆర్సీ ఉందా, ఎక్స్ఎంఎల్ ఉందా, ఇట్లా చూపిస్తారు మీకు క్లాస్లో ఎనీవే వస్తుంది. ఓకేనా? సపోర్టెడ్ ఫార్మాట్స్ అంటే అవి గుర్తుపెట్టుకోండి. జనరల్ గా ఇంకా మైగ్రేషన్ ఏమేం చేస్తామని చెప్పా, మైగ్రేషన్ ఏమేమి మైగ్రేట్ చేస్తావు నువ్వు? ఏమేమి మైగ్రేట్ చేస్తావు? వెరీ గుడ్. టేబుల్స్, వ్యూస్, ఫంక్షన్స్ అన్ని చేస్తావు. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయాలంటే ఒక కోడ్ ఉంటుంది కదా మనకి. ఇక్కడ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఒక కోడ్ ఉంటుంది. ఎట్లా? క్రియేట్ టేబుల్ అని కోడ్ ఉంటుంది మనకి. టేబుల్ ఎక్కడైనా కోడ్ ఉంటుంది కదా, అరకిల్లో అయినా కోడ్ ఉంటుంది, ఎంఎస్ SQL అయినా కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ని మనం కాపీ చేసుకొని ఎక్కడ తీసుకొస్తాం? స్నోఫ్లేక్ లోకి తెస్తాం. స్నోఫ్లేక్ లో యాజ్ ఈజ్ గా సపోర్ట్ చేయదు, కోడ్ ని మైగ్రేట్ చేసాం. మైగ్రేషన్ అంటే అంతే, కోడ్ మైగ్రేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ టేబుల్ క్రియేట్ అయిపోతుంది. కోడ్ యాజ్ ఇట్ ఈజ్ కాబట్టి సపోర్ట్ కొన్ని చేంజెస్ చేయాలి. అకార్డింగ్ టు ద స్నోఫ్లేక్ స్టాండర్డ్స్ వీ హావ్ టు మేక్ సమ్ చేంజెస్. అంటే మైగ్రేట్ చేసినప్పుడు అంతా కోడ్ అంతా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అరకిల్లో అంటే అరకిల్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ని ఇక్కడ తీసుకొస్తాం, తీసుకొచ్చి చేంజెస్ చేస్తాం. ఎట్లా చేంజెస్? స్నోఫ్లేక్ సపోర్టబుల్ ఫార్మాట్ లో చేంజెస్ చేస్తాం. కొన్ని ఫార్మాట్స్ అక్కడ సపోర్ట్ చేస్తే కొన్ని ఇక్కడ సపోర్ట్ చేయండి. ఆ చేంజెస్ చేసి స్నోఫ్లేక్ రెడీ అయిపోతుంది. అంటే ఆల్రెడీ కోడ్ ఈస్ దేర్ ఇన్ వన్ డేటాబేస్. అకార్డింగ్ టు ద స్నోఫ్లేక్ స్టాండర్డ్ వీ షుడ్ మైగ్రేట్ దెమ్ అండ్ వీ షుడ్ డెలివర్ ఇట్ ఇన్ అండ్ వీ షుడ్ డూ యూనిట్ టెస్టింగ్. పని చేస్తుందా లేదా అని అన్ని చెక్ చేస్తాం, కరెక్ట్ క్రియేట్ అయిపోయిందా లేదా. అల్టిమేట్ గా కంపెనీ ఎట్లా చూడాలనుకుంటారు డేటా? అల్టిమేట్లీ కంపెనీ వాంట్స్ టు సీ ద డేటా నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్ బోర్డ్. కంపెనీ వాళ్ళు డాష్ బోర్డ్ లో చూస్తారు. ఆ డాష్ బోర్డ్ కావాల్సింది వ్యూస్, ఆ వ్యూస్ మనం ఇస్తాం. వ్యూస్ కావాల్సింది టేబుల్ కావాలి. ఆ టేబుల్స్ జనరల్ గా ఆన్ ప్రిమైజ్ లో ఉన్నాయి, డే టు డే యాక్టివిటీస్. దాన్ని స్నోఫ్లేక్ లేకి డేటా పైప్ లైన్ ద్వారా తెచ్చి ఇక్కడ 100% టేబుల్స్ అక్కడ క్రియేట్ చేసుకొని ఆ టేబుల్స్ నుంచి వ్యూస్ క్రియేట్ చేసి ఆ వ్యూ ఇస్తాం. ఓకేనా? అంటే కంపెనీ విజువలైజ్ చేసుకోవడానికి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజువలైజేషన్ అడుగుతుంది. ఏ కంపెనీ అయినా విజువలైజేషన్ అంటేనే డాష్ బోర్డ్స్, డయాగ్రామ్స్. ఆ విజువలైజ్ చేయడానికి మనకి ఏమున్నాయి? డాష్ బోర్డ్స్ క్రియేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వ్యూస్, వ్యూస్ బిల్డ్ ఆన్ టాప్ ఆఫ్ టేబుల్స్. క్లియరా? ఇది మన వర్క్. అరుణ్, ఈజ్ ఇట్ క్లియర్? అరుణ్? Yes, bro. Yes, bro. Yeah. Okay. Suresh Kumar, is it clear?